లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సూక్తుల గురించి 30 క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్: మనుష్యుడు డాష్ కాదు గాని డాష్ వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఆన్సర్: మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. సెకండ్ క్వశ్చన్: నా వెంబడి రండి, నేను మిమ్మును డాష్ చేతును. ఆన్సర్: మిమ్మును మనుష్యులను పట్టు జాలరునుగా చేతును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. థర్డ్ క్వశ్చన్: మీరు లోకమునకు డాష్ అయి ఉన్నారు. ఆన్సర్: లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. ఫోర్త్ క్వశ్చన్: మీ పరలోకపు తండ్రి డాష్ గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆన్సర్: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్: మా డాష్ ఆహారము నేడు మాకు దయచేయుము. ఆన్సర్: మా అనుదిన ఆహారము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. సిక్స్త్ క్వశ్చన్: ఎవడును డాష్ దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకనిని తృణీకరించును. మీరు డాష్ దాసులుగా ఉండనేరరు. ఆన్సర్: ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. సెవెంత్ క్వశ్చన్: మీరు డాష్ మొదట వెతకుడి, అప్పుడవన్నీయు డాష్. ఆన్సర్: మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. ఎయిత్ క్వశ్చన్: మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి డాష్ తీర్చబడదు. ఆన్సర్: అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము. నైన్త్ క్వశ్చన్: కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు డాష్ అలాగుననే మీరును వారికి చేయుడి. ఆన్సర్: కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. 10th క్వశ్చన్: అడుగుడి డాష్, వెదకుడి డాష్, తట్టుడి డాష్. ఆన్సర్: అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. 11th క్వశ్చన్: ఉచితముగా పొందితిరి గనుక డాష్ ఇయ్యుడి. ఆన్సర్: ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. 12th క్వశ్చన్: కోత డాష్ గాని పనివారు డాష్ గనుక డాష్ వేడుకొనుడి. ఆన్సర్: కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనములు. 13th క్వశ్చన్: తల వెంట్రుకలన్నీయు డాష్ గనుక మీరు భయపడకుడి.
ఆన్సర్, తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. 14th క్వశ్చన్. నేను భూమి మీదకి డాష్ పంపవచ్చి తినని తలంచుడి. డాష్ గాని డాష్ పంపుటకు నేను రాలేదు. ఆన్సర్, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుడి. సమాధానమునే గాని ఖడ్గమునే పంపుటకు నేను రాలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. 15th క్వశ్చన్. నా కాడి డాష్ గాను నా భారము డాష్ గాను ఉన్నవి. ఆన్సర్, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనము. 16th క్వశ్చన్. నా పక్షమున ఉండనివాడు నాకు డాష్, నాతో కలిసి సమకూర్చనివాడు డాష్. ఆన్సర్, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. 17th క్వశ్చన్. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా డాష్ అనెను. ఆన్సర్, నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. 18th క్వశ్చన్. ధైర్యము తెచ్చుకొనిడి, నేనే డాష్. ఆన్సర్, ధైర్యము తెచ్చుకొనిడి, నేనే భయపడకుడి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. 19th క్వశ్చన్. చూచుకొనిడి డాష్ అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఆన్సర్, పరిసయ్యులు సద్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. 20th క్వశ్చన్. నీవు పేతురువు, ఈ బండ మీద నా డాష్ కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట డాష్ అని నేను నీతో చెప్పుచున్నాను. ఆన్సర్, నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. 21 క్వశ్చన్. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల డాష్ తన సిలువనెత్తుకొని డాష్. ఆన్సర్, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. 22nd క్వశ్చన్. ఒక మనుష్యుడు లోకమంతయు డాష్ తన డాష్ పోగొట్టుకుంటే అతనికి ఏమి? ఆన్సర్, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. 23rd క్వశ్చన్. మీకు డాష్ ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆన్సర్, మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. 24th క్వశ్చన్. ఈ చిన్నవారిలో డాష్ నైనను తృణీకరింపకుండా చూచుకొనిడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు. ఆన్సర్, ఈ చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూచుకొనుడి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. 25th క్వశ్చన్. ఈ చిన్నవారిలో డాష్ నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఆన్సర్, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనము.
26th క్వశ్చన్. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను డాష్. ఆన్సర్: ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. 27th క్వశ్చన్. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు? ఆన్సర్: దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. 28th క్వశ్చన్. ఇది మనుష్యులకు డాష్ గాని దేవునికి డాష్. ఆన్సర్: ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. 29th క్వశ్చన్. కడపటివారు డాష్, మొదటివారు డాష్. ఏలయనగా డాష్ అనేకులు అయితే డాష్ కొద్దిమందియే. ఆన్సర్: కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. ఏలయనగా పిలువబడిన వారు అనేకులు అయితే ఏర్పరచబడిన వారు కొంతమందియే. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనము. 30th క్వశ్చన్. ఆకాశమును భూమియు గతించును గాని డాష్ గతింపవు. ఆన్సర్: ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.